నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోవు. దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో, దేవునికి మొర పెడుతున్నావో, హాగరు మొరను విని ఇస్మాయిలుకు తోడై ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు నీ మొరను కూడా దేవుడు విన్నాడు. నీకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు రాదనుకున్నటువంటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా గర్భం ఇంకా తెరవబడ్డట్టు నువ్వు అనుకుంటున్నావు కానీ మూయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. నీ భర్తతో నాకు సమాధానం లేదు, నా కుటుంబం అంతా విడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ చెదిరిపోయిన నీ కుటుంబాన్ని నా దేవుడు మరలా ఐక్యపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మొరపెట్టే అనుభవంలో మనం ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవంలో ఉండాలి. దేవునితో నీకు ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అంత మాత్రమే కాదు, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని నాకు జవాబిచ్చాడని నువ్వు నమ్మిన ఎడల నిశ్చయముగా నీ ప్రార్థనలకు నేను జవాబిస్తానంటున్నాడు దేవుడు. మనుషుల మాటలకు గ్యారెంటీ లేదు. కొంతమంది అంటారు, ఎందుకు బాధపడుతున్నారు, నేను ఉన్నా కదా, నేను చేస్తా, నేను చూసుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉండా. ఒక రోజు ఎవరైతే నీతో నిబంధన చేశారో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను చూస్తూ ఒక రోజు వెళ్ళిపోతానండి. కానీ మనము నమ్మినటువంటి దేవుడు, ఆయన మనతో చేసినటువంటి నిబంధన మన జీవితాంతం వరకు, ఆయన నిబంధన ఏదైతే మన పట్ల చేశాడో ఆ నిబంధన తొలగిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని సన్నిధిని మనం వెతికే వారిగా ఉండాలి.